వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. దేశంలోని అతిపెద్ద మురుగునీటి శుద్ధి ప్రాజెక్టు నగరంలో అందుబాటులోకి రాబోతుంది. అద్భుతమైన టెక్నాలజీతో ఈ ఎస్టీపీ నిర్మాణం జరిగింది. నాగోల్లో నిర్మించిన ఈ ఎస్టీపీ త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతుంది. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని మూసీలోకి విడుదల చేయడం వల్ల సరికొత్త అందంగా ఉండబోతుంది. నాగోల్లో సిద్దమవుతున్న ఎస్టీపీపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. వేధిస్తున్న అతి ముఖ్య సమస్యల్లో మురుగునీరు ఒకటి. పూర్తి స్థాయిలో ఎస్టీపీలు లేకపోవడంతో మురుగునీటిని మూసీలోకి వదులుతున్నారు. రోజు ఉత్పన్నమయ్యే మురుగునీటిని 100% శుద్ధి చేయడానికి వీలుగా 3,866 కోట్ల వ్యయంతో 1259.50 MLDల సామర్థ్యంతో 31 కొత్త ఎస్టీపీలను చేపట్టి 7 చోట్ల వినియోగంలోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే నాగోల్లో 320 MLDల సామర్థ్యంతో సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ సాంకేతికతతో భారతదేశంలోని అతి పెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. టెక్నాలజీలో చిన్న ఎస్టీపీలు మాత్రమే ఇప్పటి వరకు ఉన్నాయి. 320 MLDల సామర్థ్యంతో దాదాపు 800 కోట్ల వ్యయంతో 24 నెలల్లో పూర్తి కావలసిన ఈ ఎస్టీపీని 16 నెలల్లో పూర్తి చేసి ట్రయల్ రన్ ప్రారంభించారు. నిర్మాణ సంస్థ 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చూడనుంది. ప్రాజెక్టు నిర్వహణ కోసం 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో ఎస్టీపీల నిర్మాణం జరిగింది. వీటి వల్ల ఒకే ఛాంబర్లో 5 స్టేజీల మురుగునీటి శుద్ధి ప్రక్రియ జరిగి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నీటిని శుద్ధి చేస్తాయి. ఈ ఎస్డీఆర్ విధానానికి తక్కువ ఖర్చు అవడంతో పాటు మెరుగ్గా మురుగునీటి శుద్ధి జరుగుతుంది. ఇది తేలికైన విధానం. దీనికి విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఖర్చు అవుతుంది. మూడు విడతల్లో మురుగునీటి శుద్ధి జరిగి తర్వాత తాగేందుకు తప్ప నిర్మాణ రంగానికి, పార్కులు, వాహనాల వాషింగ్, ఇతర అవసరాలకు ఈ నీటిని వినియోగించొచ్చు. ఇది అందుబాటులోకి రావడం వల్ల సైదాబాద్, మలక్పేట్, యాకుత్పుర, ఎల్బీ నగర్, గడ్డి అన్నారం, సరూర్ నగర్, నాగోల్, లింగోజీగూడ, రాఘవేంద్ర నగర్, ముస్సరంబాగు ప్రజలకు ఈ మురుగు నుంచి విముక్తి కలుగుతుంది. నాగోల్ ఎస్టీపీ అందుబాటులోకి వస్తే మురుగుతో బాధపడుతున్న మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు విముక్తి కలిగినట్లు అవుతుంది. మూసీ ఈ పక్క నుంచి వెళ్లాలంటే ఏ ఒక్కరైనా భయపడతారు. అందుకనే మూసీకి సంబంధించి పునరుజ్జీవనం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం నాగోలు ఎస్టీపీ దగ్గర ఉన్నాము. దీనికి సంబంధించి దేశంలోనే అతిపెద్దది. అయితే ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి, అదే సమయంలో ఎంతవరకు కూడా ఇది నీటిని శుద్ధి చేస్తుంది, ఈ వివరాలన్నింటినీ కూడా రామ్కి ప్రతినిధులను అడిగి తెలుసుకున్నాం. సార్, ఏంటి ఓవరాల్గా ఈ దేశంలోనే అతిపెద్దది, దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ నీరు వ్యర్థాలు ఏ విధంగా బయటికి పంపిస్తారు? ఓకేనండి. ఇప్పుడు మూసీ రివర్ ప్రపంచంలో ఉన్నటువంటి రివర్స్లో అత్యంత కలుషితమైనటువంటి రివర్స్లో 22వ స్థానంలో. కానీ మూసీ రివర్కి చారిత్రాత్మకంగా చాలా ప్రాధాన్యత ఉంది. ఇది ఆల్మోస్ట్ ఒక 2000 years హిస్టరీ ఉంది. ఈ పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకోవాలి అంటే ఒకటి పారిశుద్ధీకరణ జరగాలి, రెండవది సుందరీకరణ జరగాలి. ఈ రెండు మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అటెంప్ట్ చేస్తుంది. ఇది నేషనల్ రివర్ కన్జర్వేషన్ పాలసీ ప్రకారంగా తర్వాత మూసీ రివర్ రిక్లమేషన్ అండ్ రీడెవలప్మెంట్ అండ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ది సివరేజ్ ఆ ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లాంట్ 320 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే దేశంలోకెల్లా. దీని ప్రత్యేకత ఏంటంటే దేశంలోకెల్లా అత్యంత పెద్ద ఎస్టీపీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అందులోనూ లేటెస్ట్ టెక్నాలజీ, దాన్ని ఏమంటారంటే SBR సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ ఉపయోగించి చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటంటే, ఒకటి ఇది అత్యంత ఆధునీకరణమైనటువంటిది, దీంట్లో లీస్ట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. రెండవది దీనికి ఇది ఫుట్ ప్రింట్, ఏకరేజ్ ఫుట్ ప్రింట్ ఆల్మోస్ట్ 1/10. ఒకవేళ మీరు అక్కడ డిస్టెన్స్లో చూస్తున్నటువంటిది దట్ ఈస్ USABR టెక్నాలజీ అండి. దట్ ఈస్ ది అప్వర్డ్ సార్జ్ బ్లాంకెట్ రియాక్టర్ టెక్నాలజీ అంటారు. దాని తర్వాత ఇక్కడ ముందర చూసేటువంటి ఈ 3 ట్యాంక్స్ ఏమవుతుంది SBR. అక్కడ మీకు ఆల్మోస్ట్ అబౌట్ 60 acres కావాల్సి వచ్చింది ఓన్లీ పర్ లెట్ సే అబౌట్ 20 to 30 MLD. కానీ ఇక్కడ 320కి వీఆర్ యూజింగ్ ఓన్లీ అబౌట్ 12 to 15 acres ఆఫ్ ద ల్యాండ్. అదొకటి. మూడోది ఏంటి అంటే దీని ఎఫిషియన్సీస్ లెవెల్స్
ఇది పవర్ యూటిలైజేషన్లో కానీ తర్వాత అది ప్రామాణికాలని అందుకోవటంలో కానీ చాలా ఎఫిషియెంట్. సో దీని ప్రాధాన్యత. నేను ఇప్పుడు ఇంత క్లీన్ చేస్తారు కదా, క్లీన్ చేసిన తర్వాత దీనికి నెక్స్ట్ ప్రైస్ ఏముంటుంది అంటే నేరుగా అందులో కలపడం ఉంటుందా లేకపోతే మళ్ళీ ఏమైనా ఉంటుందా? లేదండి, ఒక్కసారి ఈ వాటర్ ట్రీట్ చేసిన తర్వాత ఈ ట్రీట్ చేసినటువంటి అంటే పారిశుద్ధ్యమైనటువంటి ఏదైతే జలం ఉందో ఇది మనం అన్ని పర్పసెస్కు యూజ్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ డ్రింకింగ్ పర్పస్ అండి. అగ్రికల్చర్కు యూజ్ చేసుకోవచ్చు, తర్వాత మామూలుగా మీరు డే టు డే డొమెస్టిక్ యాక్టివిటీస్కి యూజ్ చేయవచ్చు, ఇండస్ట్రియల్ యూసేజ్కి, కమర్షియల్ యూసేజ్కి. ఇట్ కెన్ బి యూజ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ ఎక్సెప్ట్ ఫర్ ద డ్రింకింగ్ పర్పస్. సో ట్రీట్ చేసిన తర్వాత సాధారణంగా ఈ వాటర్ మళ్ళీ మూసీ రివర్లోకి విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఏంటి, మూసీ రివర్ విల్ బి మచ్ మోర్ ప్యూరిఫైడ్ ద రివర్ వెన్ కంపేర్డ్ టు ది ఎర్లియర్. అదే కాకుండాను దిస్ కెన్ బి యూజ్ ఫర్ ది వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ అవి కూడాను ప్యూరిఫై జరగడం జరుగుతుంది. ఎస్టీపీల ప్రాధాన్యత చాలా పెరుగుతుంది సార్. ఆల్రెడీ మీరు కూడా చాలా చేయడం జరిగింది. గతంలో కూడా మమ్మల్ని ఒక ప్లేస్ తీసుకెళ్ళి అక్కడ కూడా ఏ విధంగా చేస్తారనేది మొత్తం ప్రక్రియ వివరించడం జరిగింది. అయితే మీరు ఇక్కడ స్పాట్లో అంటే ఈ ఏదైతుందో ఈ ఎస్టీపీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, నీటి విషయంలో కావచ్చు, ఉద్యోగుల విషయంలో కావచ్చు? ఇందులో ఏంటంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ అయితే మేము యూజ్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే ఇన్లెట్ అవుతుందో అక్కడ స్క్రీనర్స్ ఉంటాయండి. అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు. స్క్రీనర్స్ తర్వాత పెద్ద పెద్ద పైప్స్ తర్వాత ఇన్లెట్ వెళ్ళిన అక్కడ ఉంటుంది. ఆ ఇన్లెట్ వెళ్ళకు డైరెక్ట్గా అది రాదు. అక్కడ నుండి సబ్మర్సిబుల్ పంప్స్ ద్వారా మీరు స్ట్రేట్ అవే ఇక్కడికి ప్రీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. ఇది ఇక్కడ ఎవ్వరు కూడా హ్యూమన్ బీయింగ్స్ దీన్ని టచ్ చేసింది కానీ తర్వాత దాంతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఇంకెక్కడ కనపడదు. ఇదంతా కూడా ఆటోమేటిక్గా జరిగేటువంటిది. సో ది హ్యూమన్ ఇంటరాక్షన్ విత్ ద వాటర్ అనేటువంటిది అసలు ఆల్మోస్ట్ నిల్ అండి. ఇదంతా ఆటోమేటిక్గా యంత్రాంగం ద్వారా జరిగేటువంటిది. దీనివల్ల జాగ్రత్తలు ఏంటి అంటే మేము చేస్తున్నటువంటివి సక్రమంగా ఆ ప్రణాళిక ప్రకారంగా తర్వాత ఆ ప్రాసెస్ ప్రకారంగా జరుగుతుందా లేదా అనేటువంటి దానికి ఏం చేసాం, ఈ టెక్నాలజీతో పాటు ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్స్ పిఎల్సీస్ అని, అది వాటర్ ఫ్లోను, వాటి లోడ్, లీకేజ్ అండ్ ఆల్సో ది డైవర్షన్ అది మానిటర్ చేస్తాయి. అదొకటే కాకుండా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో స్కాడా టెక్నాలజీ యూజ్ చేసాం. అంటే ఏంటి, సూపర్వైజరీ కంట్రోల్ అంతా ఉంటుంది. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏమైనా మనం అనుకున్న దానికంటే తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, ఏదైనా అవుట్ ఆఫ్ ద బౌండ్స్ ఉందా అది కూడా తెలుస్తుంది. డేటా అక్విజిషన్ జరుగుతుంది. తర్వాత మనం ట్రీట్ చేసినటువంటి వాటర్ యొక్క ఏవైతే మెజర్మెంట్స్ ఉన్నాయో అవి కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అది ఆ మెజర్మెంట్స్ లోపల లేకపోతే మళ్ళీ దట్ విల్ బి రీసైకిల్డ్ అండ్ ఇట్ విల్ బి ట్రీటెడ్. ఇదంతా కూడాను ఇంకా అడ్వాన్స్డ్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బికి ఆన్లైన్ రియల్ టైమ్ బేసిస్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో ఇట్ ఈస్ ది మోస్ట్ ఆటోమేటెడ్ లీస్ట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉన్నటువంటి ప్రణాళిక. రామ్కి సాయంతో ప్రభుత్వం అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా ఒక్కసారి మనం ప్లాంట్ చూసుకుంటే ప్రతిరోజు కూడా 320 MLDల నీటి ఏదైతే మురుగు వస్తుందో మురుగు మొత్తాన్ని కూడా ఇక్కడ రామ్కి ప్రతినిధులు అయితే మొత్తం కూడా దీన్ని క్లియర్ చేయడం జరిగింది. ఈ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో 40-60% కూడా ఈ మొత్తం పెట్టుబడులు అన్నిటి కూడా 40-60% ప్రభుత్వం 40% ఉంటే 60% పెట్టుబడులు మొత్తం కూడా రామ్కి నుంచి అయితే ఏర్పాటు చేయడం. అక్కడ మనకి ఏవైతే బ్లాక్ కనిపిస్తున్నాయో అంటే ఈ వాటర్ అంతా కూడా శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ఇవన్నీ కూడా శుద్ధి చివరి దశ అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నీరు స్వచ్ఛంగా తయారైన తర్వాత మూసీలోకి అయితే ఈ నీటిని అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రామ్కి ప్రతినిధులు అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. దాదాపుగా అన్నీ కూడా మాన్యువల్గా చేసేది కాదు, మొత్తం కూడా ఆటోమేషన్ల ద్వారా చేసేది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయినప్పటికీ కూడా అన్ని కేర్ తీసుకుంటున్నామంటూ కూడా రామ్కి ప్రతినిధులు అయితే చెప్తున్నారు. సో ఇది నాగోల్లోని దేశంలోని అతిపెద్ద ఎస్టీపీ ఏదైతుందో ఆ ఎస్టీపీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో ఆర్కే హెచ్ఎంటీవీ నాగోల్ ఎస్టీపీ దగ్గర నుంచి. నగరంలో హైడ్రా దూకుడు పెంచింది. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆక్రమణలకు గురైన ఇండ్లకు మార్కింగ్ చేస్తుంది. ఈ క్రమంలో రింగ్ రోడ్ పిల్లర్ నెంబర్ 102 దగ్గర ఆసం నగర్, డిఫెన్స్ కాలనీ, బాపునగర్ కాలనీ వాసులు ఆందోళన చేశారు. తమ ఇండ్లను అన్యాయంగా కూల్చివేస్తున్నారంటూ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం జరుగుతుందని కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు.
నగరంలో చూసుకున్నట్టయితే కొన్ని రోజుల నుంచి అయితే హైదరాబాద్ దూకుడు పెంచిందనే చెప్పాలి. అయితే చెరువుల దగ్గర ఉన్న ఇల్లీగల్ ఇల్లులను కానీ ఇటు లంగర్ హౌస్ దగ్గర ఆశం నగర్ దగ్గర అయితే జరిగిన మార్నింగ్ నుంచి ధర్నా చేశారు. అంటే నిన్న వాళ్ళకి నోటీస్ ఇచ్చారు, అయితే వాళ్ళకి మాత్రం నిన్న రెడ్ మార్క్ వేశారు. సో దానితో ఈరోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఆశం నగర్ వాసులు అయితే రోడ్డుపైకి వచ్చి వాళ్ళు ధర్నా చేసి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చేరుకున్నారు. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది వాటర్ FTL వేసినుండే పాయింట్. ఈ FTL చూసుకోండి సార్ ఒకసారి. ఈ FTL నుంచి మనకు 50 ఫీట్స్ రావాలి. అప్పుడు 30 ఫీట్ జియో ఉండే, ఇప్పుడు మళ్ళీ ఈసారి వచ్చి అన్నట్లే 50 ఫీట్ అన్నాడు. మళ్ళీ డోమ్తోని సర్వే చేసినాడు ఆయన పెద్ద మనిషి, ఎవరు సర్వేలకు పెట్టి డోమ్తోని సర్వే చేసినాడు. డోమ్తోని సర్వే చేస్తే ఆ సర్వే తప్పు వచ్చినది సార్. అది దగ్గర 15 to 18 మీటర్స్ ఎక్కువ వచ్చినట్టు. అంటే దగ్గర ఎన్నో ఇల్లులు వెళ్ళిపోతున్నాయి, ఈ మొత్తం డోమ్ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ రీసర్వే చేయించుకుంటే మా ఇల్లులు మాకు దొరుకుతాయి. మేము గరీబోళ్ళం సార్, అందరం పేదోళ్ళం, ప్రాబ్లంలో వస్తున్నాం. దాని గురించి ఒక రిక్వెస్ట్ ఏంటంటే రీసర్వే ఒకసారి చేపియండి. మీరు రీసర్వే చేసి దీనికి మీరు గార్డెన్ వేస్తారా, హోటల్ వేస్తారా, అది మీ ఇష్టం. అది ఎందుకంటే చాలా బాధపడుతున్నారు సార్ అందరు. మొత్తం నైట్లో వచ్చి ఆయన వాటర్ FTL అంటున్నాడు, ఆయన బఫర్ జోన్ అంటున్నాడు. ఎవరెవరు నిద్ర పట్టలేరు. దగ్గర 5-6 మంది హాస్పిటల్ వైజ్ అయినారు హార్ట్ అటాక్తో. కోకాపేట్, మంచి రోడ్, పెద్దోళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి సార్. ప్రాపర్టీ అక్కడ సార్ ప్రాపర్టీలు కూడా ఉండొచ్చు. ఆ డెవలప్మెంట్ కావాలని పేదోళ్ళ మీద బళ్ళు నడిపిస్తే పేదోళ్ళు ఎక్కడ వెళ్ళాలి సార్? ఆ ప్రాపర్టీలు మంచి కావాలని కోకాపేట్, మంచి రోడ్, సార్ ప్రాపర్టీస్ బేనామీలో ఉండొచ్చు. అక్కడ చూసుకుంటే తెలుసు. అక్కడ నుంచి మొత్తం ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. గవర్నమెంట్ పట్టించుకుంటారు, బట్ పేదోళ్ళకి కింద తొక్కేస్తారా? పేదోళ్ళ గురించి ఆలోచించాలి కదా సార్. ఇది ఒక రిక్వెస్ట్. మళ్ళీ ఇంకొకసారి రీసర్వే చెప్పి అమ్మా. బాపునగర్ వాసులో అమ్మ, ప్రతి ఒక్క ఇల్లు బాధితులనే ఉన్నాం. ఈడ అందరం పొద్దున్న నుంచి నీళ్ళలో తిప్పలేదు, ఏం లేదు. మా పిల్లలు ఇక్కడనే, మేము ఇక్కడనే, మా తండ్రులు ఇక్కడనే. మేము మా పిల్లలు ఇప్పుడు చదువుకుంటారు, చదువు ఎక్కడ పోవాలి, మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఇల్లు కొట్టేసి ట్యాక్సులు కడతాము. ఇంకోటి మేము ఈ పిల్లర్ చూపించినాం అమ్మ, ఈ పిల్లర్ నుంచి సర్వే చేసుకోమని ప్రతి ఒక్క MROకి ఇచ్చినాం. ఇది కోర్టుల మనం తహసీల్దార్కి ఇచ్చినాము. మేడం అడుగుతామేమో, మేడం సర్వే ఏం చెప్తలేదు, మాకు సంబంధం లేదు. మేము సర్వే అడిగితే వాళ్ళు ఏమంటారు, మాకు డిజిటల్ హైపర్ పైన సెటిలైట్ చేసిరంటమ్మా. ఇంతవరకు మా ముంగట వచ్చి టేప్ పెట్టి మెజర్మెంట్ చేసింది లేదు, ఏం లేదు. చెయ్యాక ఖాళీ ఇదే ఒకటే మాట, మీ ఇల్లు FTL లేకుంటే పేపర్లు ఉంది. ఈ రెండు తప్ప వేరే ముచ్చటనే లేదు. ఏమన్నా రోడ్ సర్వే ఉంటే కరెక్ట్ స్టే ఆఫ్ ది రోడ్ ఉంటుంది, కానీ ఇష్టం ఉన్నట్టు పాము పోయినట్టు తీగలు దింపు కూడా పోయి ప్రతి ఒక్కరిని పరిశాన్ చేసి కూర్చుడు. అసలు పాయింట్ ఇది ఒకటమ్మా, ఏం చేసినా అని సర్వే చేయాలి. మళ్ళీ ఒకసారి వచ్చి FTL మీద ఇప్పుడు ఇన్ని ఇల్లు పోతున్నాయి. ఇవన్నీ చేస్తే ఈ FTL పాయింట్లు చేస్తే ఇవన్నీ ఇల్లు పోవు అనమాట. పోకుంటే మేము అందరికీ బాధ ఉండదు కదా. FTL ఇవి ఇక్కడ నుంచి లేవమ్మా, ఇవి మొత్తం గండిపేట నుంచి మూసీ రివర్ ఏర్ వరకు ఉంది, అక్కడ వరకు ఉంటాయి. హైకోర్టు దగ్గర ఇక్కడ మెయిన్ రోడ్ మీద ఏంటి ఉంది, మీరు చూడొచ్చు. FTL పిల్లర్స్ ఇవన్నీ. వాళ్ళు ఆ యొక్క FTL పిల్లర్ను రెఫరెన్స్లో తీసుకోలేదు, వాళ్ళు గూగుల్ డాటా పైన చేసిండ్రు. కనుక ఆ గూగుల్ డాటా మీద చేసారో ఏం చేసిండ్రు, మేము ఇన్ని రోజులు ఏమనుకున్నామో ఆ FTL ఏదైతే పిల్లర్ ఉందో ఆ పిల్లర్ నుంచే కొలిసి పాయింట్ ఫిక్స్ చేస్తారని అనుకున్నాం. కానీ సడన్గా మీరు ఇచ్చిన మ్యాప్ తోటి మేము కంగు తిని అవన్నీ తీసి చూస్తే, మోకా మీద పోయి చూస్తే అన్ని ఓల్డ్ పిల్లర్స్ ఉన్నాయి, FTL పిల్లర్స్. ఆ FTL పిల్లర్స్ని రెఫరెన్స్ చేసి అది ఎర్రర్ మా దగ్గర వచ్చిండొచ్చు. ఆ ఎంతైతే ఎర్రర్ ఉందో అంత తొలగించి మాకు బార్డర్ పైన వస్తున్నటువంటి ఇండ్లను తప్పిపోతాయి. వీళ్ళు చేసిన డేటాకు ఎగ్జిస్టింగ్ పొజిషన్కు 15 మీటర్ల డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ను మనం ఒకసారి వచ్చి రీవెరిఫై చేసి కరెక్ట్ గా ఫిక్స్ చేసి మీరు తీసుకోండి. ఉదయం నుంచి చూసుకున్నట్టయితే అత్తాపూర్ లోని పిల్ల నెంబర్ 102 దగ్గర కూడా ఈ కాలనీ వాసులు అందరూ ధర్నాకి దిగినారనే చెప్పాలి. అయితే ప్రజెంట్ MRO ఆఫీస్ దగ్గర కూడా వీళ్ళని అసలు లోపలికి అనుమతించిన పరిస్థితి కూడా లేదు. లోపల నుంచి పోలీసులు కూడా వీళ్ళకి బయటికి పంపించేస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇంకా వీళ్ళందరూ కూడా ఏంటంటే FTL నుంచి చూసుకున్నట్టయితే వీళ్ళు కరెక్ట్ మెజర్మెంట్ చేయలేరని చెప్పి వీళ్ళు అంటున్నారు. అయితే దీనిపైన రీసర్వే చేయాలని చెప్పి వాళ్ళు కొంటారు. ఎలాంటి పథకాలు కూడా వీళ్ళకి అవసరం లేదు కాలనీ వాసులకి. సో రీసర్వే చేసే వారికి మాత్రం వాళ్ళు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో సుప్రియ, HMTV, హైదరాబాద్. ప్రకృతిని పూజించే పూల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ.
బతుకమ్మ పండుగ వస్తుందంటే చాలు తీరొక్క పూలను అందంగా పేర్చి 9 రోజుల పాటు ఆడుతూ పాడుతూ ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. ఉస్మానియా యూనివర్సిటీలో బహుజన బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓయూ విద్యార్థులతో కలిసి విమలక్క బతుకమ్మ వేడుకల్లో పాల్గొని పాటలు పాడుతూ స్టెప్పులు వేశారు. ఇక ఓయూలో బహుజన బతుకమ్మ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ప్రకృతిని పూజించే పండుగ, పూలను పూజించే ప్రత్యేక పండుగ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ ప్రతి ఏడు కూడా రాష్ట్రంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ వేడుకలు వచ్చినాయంటే చాలు 9 రోజుల పాటు మహిళలు ఆడుతూ పాడుతూ ఎంతో ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. హౌ ఇస్ అవర్ ఫెస్టివల్స్? హౌ డు యు లైక్? చాలా అందంగా ఉంది, రంగురంగులు ఉన్నాయి అండ్ అందరూ కలిసి డాన్స్ చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది కదా. మీరు కూడా బతుకమ్మ కలిసి ఆడుతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇలాంటి సాంప్రదాయ పండుగలు మీరు ఎక్కడైనా చూసారా? చూసాను కొన్నిసార్లు వేరే వేరే ప్రాంతాల్లో. బట్ బతుకమ్మ డాన్స్ అనేది నాకు ఇష్టమైన పండుగ, తెలుగు పండుగ. బతుకమ్మని నిర్వహిస్తున్నటువంటి విమలక్క గారు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, బతుకమ్మ పండుగ మన తెలంగాణ సాంప్రదాయ పండుగ. ప్రతి సంవత్సరం కూడా మీరు బతుకమ్మను ఇంతే ఘనంగా నిర్వహిస్తారు, ఏం చెప్తారు? మేము బహుజన బతుకమ్మను ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ముందుకు తీసుకుపోతున్నాం. ఇది 15వ సంవత్సరం. ఈ సంవత్సరం ప్రత్యేకించి దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అట్లనే అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావించి ప్రకృతి స్త్రీలు అనేటువంటి ఈ అంశాన్ని తీసుకొని బహుజన బతుకమ్మ కదులుతుంది. మహిళలుగా ఎక్కడైనా ఆడుకునే అవకాశం ఉంది, మహిళలుగా ఎవరైనా ఆడుకోవచ్చు, కానీ అందరితో కలవడము కలుపుకోవడము అనేది ఉండాలి. అందుకని 100కి 94% బహుజనులు ఉన్నారు. ఆ బహుజనులందరినీ ఐక్యం చేయడం కోసమే బహుజన ఆడబిడ్డల్ని ఐక్యంగా అందరూ కలిసిమెలిసి ఆడుకోవడానికి. కొంతమంది అసలు ఇది మా పండుగనే కాదనుకుంటున్నారు, అంటే వాళ్ళు అనుకోవడమే కాదు, కొంతమంది అట్లా చేసిండ్రు వాళ్ళని. కాబట్టి వాళ్ళనందరినీ కలుపుకోవడం కోసం బహుజన బతుకమ్మ అందరినీ ఒకతాటి మీదకి తీసుకొచ్చి ఇది ఒక ఉత్సవం కాదు, ఉద్యమం అని ఈ ఉద్యమంగా ముందుకు సాగుతుంది బహుజన బతుకమ్మ. ఇది ఈ రోజు ఇది ఒక హిస్టారికల్ ప్లేస్, మీ అందరికీ తెలుసు. ఇది ఉద్యమాలకు పురిటిల్లు. అందుకని ఇక్కడి నుంచి మొదలైనటువంటి బహుజన బతుకమ్మ 2వ తారీఖున, అంటే ఎంగిలిపూల బతుకమ్మగా మొదలయ్యేటువంటి 2వ తారీఖున జనగామ మంచుప్పల గ్రామంలో, అక్కడి నుంచి మొదలై రాష్ట్రమంతా తిరుగుతూ మళ్ళీ హైదరాబాద్లో జవహర్ నగర్లో ముగుస్తుంది సద్దుల బతుకమ్మగా. ఈ 9 రోజులు కూడా ఎక్కడికక్కడ అందరూ కూడా భాగస్వాములు కావాలని, ఈ రకంగా ఇక్కడ ఎట్లయితే అందరూ భాగస్వాములు అయినరో అట్లా భాగస్వాములు కావాలని ఈ బహుజన బతుకమ్మ స్వాగతించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. బతుకమ్మ పండుగలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరి చేత కూడా బతుకమ్మ పండుగను జరిపించాలనే కాన్సెప్ట్ తోనే ఈ బహుజన బతుకమ్మ పండుగను 2008 నుండి కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగా వారు చెప్తున్నారు. అయితే ఈ పండుగ శ్రమైక జీవుల పండుగ. ప్రతి ఒక్కరు కూడా పుట్టింటికి చేరుకొని ఆట పాటలతోటి ప్రకృతిని పూజించే పండుగ కాబట్టి అందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అయితే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తానికి ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈ బహుజన బతుకమ్మ పండుగను జరుపుకోవడం ప్రతి ఒక్కరిని, విద్యార్థులను కూడా కుల మత ఎలాంటి భేదాలు లేకుండా కూడా అందరి చేత బతుకమ్మ పండుగను జరిపించడమే లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్టుగా అయితే నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HMTV హైదరాబాద్. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మూసీ ఒడ్డున FTL అని తెలియక చాలా మంది నిరుపేదలు ఇక్కడ కొనుక్కున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్వాసితులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చడానికి వస్తున్నారంటూ ఆరోపించారు. సీఎంకు పేదల కష్టాలు తెలుసుకోకుండా అమెరికా పర్యటనలు చేస్తూ టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం కలకలం రేపింది. ఇటీవల భట్టి విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో దొంగలు ఆయన ఇంటికి కన్నం వేశారు. తాళం పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీ చేశారు. దీనిపై భట్టి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చోరీ చేసిన దొంగలను పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో 7వ నంబర్ ప్లాట్ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తాము దొంగలమని ఒప్పుకున్నారు. నిందితులు బీహార్కు చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్ గా పోలీసులు గుర్తించారు. ఇక వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో దొంగతనం చేసినట్లు తెలిపారని ఖరగ్పూర్ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ వెల్లడించారు. ఇక నిందితుల నుంచి 2.2 లక్షల రూపాయల నగదు, 100 గ్రాముల బంగారు నాణం, కొంత విదేశీ కరెన్సీ నోట్లు, పెద్ద మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నామని బెంగాల్ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. విచారణ అనంతరం తెలంగాణలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించగా ఆ పోలీస్ స్టేషన్లో ఈ చోరీ ఘటనకు సంబంధించి కేసు నమోదైనట్లు గుర్తించారు. నగరంలో వీధి దీపాలు లేక అంధకార ఛాయలు అలుముకున్నాయి. వర్షాకాలం కావడం, వర్షాల కారణంగా ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ రోడ్డు ఉందో కనపడని పరిస్థితి. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా చలనం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు వాపోతున్నారు. మరికొన్ని ప్రాంతాలలో వీధి దీపాల చుట్టూ చెట్టు కొమ్మలతో అలుకుపోయాయి. గతంలో వీధి లైట్ల కోసం ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అయ్యే విధానాన్ని అమల్లోకి తెచ్చినా ఆ విధానం ఇప్పుడు ఆచరణలో లేకుండా పోయింది. హైదరాబాద్ మహానగరంలో రాత్రిపూట వీధి లైట్లు లేక ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో రోడ్లని చీకటిగా ఉండడం, దొంగలకు, సంఘ విద్రోహ శక్తులకు అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగే మహిళలపైన దాడులు, ఇలా ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొత్తగా వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న బస్తీలు, ప్రధాన రోడ్డుకు వీధి దీపాలు వెలుగులు పంచడం లేదు. దీంతో ప్రజలు అంధకారంలో మగ్గుతుండగా ప్రధాన రోడ్లలో వీధి దీపాలు లేక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసిన కింది స్థాయి సిబ్బందిని ముందుకు నడిపించడంలో విఫలమవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల బాధ్యత రాహిత్యం కారణంగా వీధి దీపాల సమస్య కొనసాగుతోంది. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పలు బస్తీలు, ప్రధాన రోడ్లలో అంధకారం నెలకొంటోంది. పలు మురికివాడలు, బస్తీల్లో వీధి దీపాలు సరిగ్గా వెలగకపోవడంతో రాత్రి వేళల్లో పాదచారులు ఇబ్బందులు పడుతుండగా మహిళలు బయటకు రావడానికి జంకుతున్నారు. పలు ప్రధాన చౌరస్తాలు, కూడళ్లలో లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన హైమాస్ట్, మినీ హైమాస్ట్ లైట్లు చాలా వరకు పనిచేయడం లేదు. ఒకవేళ ఎక్కడైనా పనిచేసినా అవి ఒకవైపు పనిచేస్తే మరోవైపు పనిచేయకుండా ఉంటున్నాయి. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులకు స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారి కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. హైదరాబాద్ నగర వీధులలో పలు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వీధి లైట్లు లేక నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ అయితే ప్రధాన రహదారులతో పాటు ఈ కాలనీలలో కూడా ఈ లైట్లు లేక అయితే ప్రజలు ఇబ్బంది అయితే పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అటు సైడ్ అంటే వర్షాకాలం కాబట్టి ఎక్కడ చూసినా వీధి లైట్లు లేకపోవడం వల్ల అటు చిన్న స్కూల్కి వెళ్ళే విద్యార్థుల నుండి జాబ్ చేసుకునే వరకు, ఉద్యోగుల వరకు కూడా ఈ సమస్య అయితే తలెత్తుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, రోడ్ నెంబర్ 66 దగ్గర ఉన్నాము. ఏ విధంగా అయితే చెట్లలో వీధి లైట్లు లేకుండా చెట్లు మొత్తం కమ్మేసుకున్నాయి. మరోపక్క వానాకాలం కావడం, వర్షం పడుతున్నా సరే వీధి లైట్లు లేకపోవడం వల్ల ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. మరోపక్క అధికారులకు కాలనీ వాసులు కానీ చెప్తున్నా ఎంతగానో చెప్పినా కానీ వినకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. మరోపక్క హైదరాబాద్ అంటే ఒక్క కాలనీకి సంబంధించిన వ్యవహారం కాదు, ప్రధాన రహదారులు కూడా వీధి లైట్లు వెలగడం లేదని అయితే మన విజువల్స్లో చూసుకుంటే తెలుస్తుంది. ట్రాఫిక్ హెవీగా ఉండడం, దీనివల్ల వీధి లైట్లు లేకపోవడం, మరోపక్క స్పీడ్ బ్రేకర్ ఎక్కడున్నాయో తెలియక కూడా బాధపడే పరిస్థితి అయితే కనబడుతుంది. చూడొచ్చు మనం, వీధి లైట్లు లేకపోవడం వల్ల ఎటువంటి అనార్థాలు జరిగేది, అటు దొంగలకు కావచ్చు, ఇటు అసాంఘిక కార్యకలాపాలకు కూడా పాల్పడే అవకాశం ఉంది వీధి లైట్లు లేకపోవడం వల్ల. వీధి లైట్లు కరెంటు ఆదా చేస్తామనే ఎల్ఈడి బల్బులు కూడా తెచ్చిన పరిస్థితి అయితే, కానీ
ఆటోమేటిక్గా వెలిగే లైట్లను కూడా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లైట్లు ఆన్ ఆఫ్ అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేశారు. కానీ అవి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కనపడటం లేదు. ప్రస్తుతం మనం 66 రోడ్ నెంబర్ వీధిలో ఉన్నాము. ఎక్కడ ఈ విధంగా చూసుకోవచ్చు, ఏ విధంగా రోడ్ కూడా బాగాలేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ నడవడానికి కూడా దారి లేని పరిస్థితి. హెవీ ట్రాఫిక్ వల్ల ఈ స్ట్రీట్ లైట్ లేకపోవడం ప్లస్ ఈ రోడ్డు గుంతలమయం కావడం వల్ల ఎక్కడ కూడా నడవలేని పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనతో ఈ జూబ్లీహిల్స్ 66 నెంబర్ దగ్గర వీధి లైట్లు లేకపోవడం వల్ల ఇక్కడ ఎట్లాంటి ప్రధాన సమస్య తలెత్తుతుంది. మనం ఇక్కడ ఉన్న కాలనీ వాసులను అయితే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. నమస్కారం అండి. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి స్ట్రీట్ లైట్స్ లేవు? చాలా కాలం నుంచి స్ట్రీట్ లైట్ లేదు. మధ్యలో కరోనా టైంలో వెలిగినాయి, మళ్ళీ మధ్యలో కొంతకాలం వెలిగినాయి. అలాగే ఈ రోడ్డు ఒకటి హెవీ ట్రాఫిక్, ఈ పైప్ లైన్ కోసం తవ్వారు, అసంపూర్తిగా వదిలేశారు. ఈ రోజు అన్ని వెహికల్స్ అన్నీ పడిపోతున్నాయి. నైట్ అయ్యేసరికి వెహికల్స్ వెళ్ళిపోవడం, వాళ్ళు గుద్దుకోవటం అన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇది కొద్దిగా వెంటనే అధికారులు స్పందించి వెంటనే ఈ రోడ్డుని కానీ లైట్లు కానీ పూర్తి చేస్తే బాగుంటుందని మా కాలనీ వాళ్ళు మనం చేస్తున్నాము. ప్రధానంగా ఆ వీధి లైట్లు లేకపోవడం వల్ల వర్షం వస్తున్నప్పుడు కూడా మాకు నడవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ప్లస్ ఈ వీధి లైట్లు ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుందని, అలాగే మేము వెళ్ళడానికి గిట్టంగా బాగుంటుందని కాలనీ వాసులు అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రమేష్, HM TV, హైదరాబాద్. నగరంలో విద్యుత్తును ఆదా చేయడం కోసం అనేక ప్రాంతాలలో ఏర్పాటు చేసిన LED బల్బులు వెలగడం లేదు. చీకటి పడ్డప్పుడు మాత్రమే లైట్లు వెలుగుతూ ఉదయం ఆగిపోయేలా ఆటోమేటిక్ వ్యవస్థ పనిచేస్తుందన్నది కూడా మాటలకే పరిమితమైంది. జీహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్ 100 కోట్లు వస్తున్నా వీధి లైట్ల మరమ్మతులు చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి లైట్ల మరమ్మతులు చేయించి, అలాగే లైట్ల చుట్టూ ఉన్న కొమ్మలను తొలగించి రాత్రివేళ తమకు రక్షణ కల్పించాలని నగరవాసులు కోరుకుంటున్నారు. నగరంలో కొత్త చెత్త శుద్ధి కేంద్రాల వైపు జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తులు చేస్తుంది. జవహర్ నగర్ పై భారం తగ్గించే ప్రయత్నాలు కూడా చేస్తుంది. నగరం నలుమూలలా చెత్త కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటు చేసే చెత్త కేంద్రాలపై HM TV ప్రత్యేక కథనం. హైదరాబాద్ రోజు రోజుకు విస్తరిస్తోంది. చెత్త కూడా విపరీతంగా పెరిగిపోతోంది. నగరం నలుమూలల నుంచి చెత్తను సేకరించి జవహర్ నగర్ శుద్ధి కేంద్రానికి తరలిస్తోంది. దీంతో విపరీతమైన భారం జీహెచ్ఎంసీపై పడుతోంది. ఆర్థికంగా కూడా జీహెచ్ఎంసీకి భారంగా మారుతోంది. జీహెచ్ఎంసీ నుంచి వచ్చే 7,500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలకు అదనంగా పక్కన ఉన్న ఇతర మున్సిపాలిటీల చెత్తను కూడా జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీనివల్ల రోజుకు సుమారు 9,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించడం వల్ల జవహర్ నగర్ యార్డుపై విపరీతమైన భారం పడుతోంది. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. దీంతో ఈ భారాన్ని తగ్గించడానికి, అలాగే భవిష్యత్తు అవసరాల కోసం అనువైన స్థలాలను గుర్తించడానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక చొరవ తీసుకుంది. హైదరాబాద్ ను ఆనుకుని ఉన్న మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో చెత్త శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించారు. సంగారెడ్డి జిల్లాలో ఇదివరకే గుర్తించిన ప్యారానగర్ లోని 152 ఎకరాల స్థలంలో సిద్ధం చేస్తున్నారు. లీచెట్ తదితర సమస్యలు రాకుండా డ్రై డైజెషన్ టెక్నాలజీ ద్వారా తడి చెత్త నుండి బయోగ్యాస్ తయారు చేసే సిస్టమ్ ను రెడీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో 42.22 ఎకరాలను, సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు మండలం లగ్డారం గ్రామంలో 100 ఎకరాలు, దుండిగల్లో 85 ఎకరాలు, చౌటుప్పల మండలం మల్కాపూర్ వద్ద 200 ఎకరాలు గుర్తించారు. ప్రతిపాదిత స్థలంలో చెత్త శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు గుర్తించిన భూముల్ని జీహెచ్ఎంసీకి కేటాయించేందుకు ప్రభుత్వానుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని కమిషనర్ ఆమరపాలి ఆయా జిల్లాల కలెక్టర్లను కోరారు. కొత్త చెత్త కేంద్రాలు వస్తే నగరవాసులకు కూడా కొంత రిలీఫ్ అవడమే కాకుండా జీహెచ్ఎంసీకి ఆదాయం కూడా ఆదా అవుతుంది. సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం.
మేడ్చల్ జిల్లా దూలపల్లి చెరువును ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ చెరువులో కలపడం వల్ల కరువు కలుషితం అవుతుందని స్థానికులు కోరారు. డ్రైనేజీ నీటి పక్కకు మళ్లించి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. ఖాళీ స్థలం కబ్జాకు గురి కాకుండా అధికారులకు సూచించాలని ఈటెల స్థానికులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ బాలకృష్ణ నేత ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోదండరాం హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక బాపూజీతో ఆయనకున్న ఉద్యమ అనుబంధాన్ని కోదండరాం గుర్తు చేసుకున్నారు. బాపూజీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన కృషి ఆయన కొనియాడారు. రేపు తెలంగాణ ముద్దుబిడ్డ బాలీవుడ్ హీరో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత పైడి జయరాజు 115వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన సోదరులు సుందర్ రాజు, దీనదయాల్ జయరాజు తెలియజేశారు. మోకీ చిత్రాలతో ఆరంభమైన పైడి జయరాజు నట ప్రస్థానం నటుడు, దర్శకుడు, నిర్మాత జయరాజు ప్రధానంగా హిందీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మలయాళం భాషలలో సుమారు 700 చిత్రాలలో నటించారని తెలిపారు. సుమారు భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో జయరాజ్ని ప్రభుత్వం గౌరవించిందన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గీతం యూనివర్సిటీలో విద్యార్థిని హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. బీటెక్ సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని వర్ష హాస్టల్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సుదర్శన్ థియేటర్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కటౌట్ మంటల్లో కాలిపోయింది. కావాలని ఎన్టీఆర్ కటౌట్ కి నిప్పు అంటించారని కొందరు ఆరోపిస్తున్నారు. కొందరు మాత్రం అభిమానులు క్రాకర్స్ కాల్చుతున్న సమయంలోనే నిప్పురవ్వులు కటౌట్ మీద పడి మంటలు రాజుకున్నాయని అంటున్నారు. ఇక మంటలో ఎన్టీఆర్ కటౌట్ పూర్తిగా దగ్ధమైంది. మంటలు ప్రారంభమైన నిమిషాల్లోనే ఎన్టీఆర్ కటౌట్ మొత్తం మసి అయిపోయింది. ఎన్టీఆర్ కటౌట్ కాలిపోతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.